this may not be applicable for you. Okay. Okay, sir. Okay. These are the topics which I will cover initially as a basic training. So, mm, and means these are just basic topics, and the other topics also I will show you. Okay, sir. One second. Okay. First, we'll go to the basics topics. Okay, about the introduction, how to start with MATLAB, use cases, capabilities, highlights of MATLAB, and getting started with Simulink. And Stateflow also one of the toolbox of MATLAB. Okay, and course details, prerequisites requests for the installation and hands-on training, Q&A. These are the main topics. Under this we have hello. Under this, we have subtopics also. The subtopics are, suppose only for the MATLAB. These are the subtopics: mathematical functions, basic plotting, matrix generation, strings, and cell operations. And coming to the Simulink, these are the topics: commonly used blocks, source, sinks, math operations, logical and bit operations, and subsystem creations. And further we will have different Sir, counters, filters, and sir, yeah, student also yeah. Telugu. You explain in Telugu also, sir. Is it required for him to explain in Telugu? Hello, Ganesh. Are you comfortable? Yes, sir. Yes, sir. Yes, sir. Telugu, sir. Are you comfortable in English or Telugu? Which one do you comfortable? Student Both, compatible sir. in Telugu. Uh-huh. Okay. Even English also okay, sir. But తెలుగులో చెప్పండి sir. Uh-huh. సరే చెప్తాను. Okay, sir. బేసిక్ గా ఏంటమ్మా, ఇవన్నీ ఇంట్రడక్షన్ టాపిక్స్ అమ్మా, ఇవన్నీ కూడా. ఓకే, దీంట్లో మళ్ళీ మనం ఇన్ డెప్త్ కి వెళ్తే మ్యాట్లాబ్ లో ఇవన్నీ టూల్స్ అనమాట. ఈ అండర్ మ్యాట్లాబ్ ఈ ఫంక్షనాలిటీస్ నేర్చుకోవచ్చు: ప్లాటింగ్, మ్యాట్రిక్స్ జనరేషన్, స్ట్రింగ్స్, సెల్ ఆపరేషన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సిమిలింక్ లో అయితేనో కామన్లీ యూజ్ బ్లాక్స్, సోర్సెస్, సింగ్స్, మ్యాథ్ ఆపరేషన్స్, లాజికల్ అండ్ బిట్ ఆపరేషన్స్, సబ్ సిస్టమ్స్. ఓకే, అండ్ కౌంటర్స్, మనకు కౌంటర్స్, ఫిల్టర్స్ నీకు ఇంజనీరింగ్ లో ఉంటాయి కదా ఇవన్నీ. ఫిల్టర్స్, కౌంటర్స్, నీకు తెలుసు కదా పూర్ణ? Yes, sir. Yes, sir. ఇవన్నీ ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద మ్యాట్లాబ్. ఏంటి అసలు దాని ఇంట్రడక్షన్ చెప్తాను మీకు. ఓకే, Okay, sir. దిస్ ఈజ్ అబౌట్ మీ. జస్ట్ నా ఎక్స్పీరియన్స్, నేను నా ఏ డొమైన్స్ లో వర్క్ చేశాను అనేది ఇదంతా నా చెప్తుంది. అడాస్ లో వర్క్ చేశాను, ఆటోమేటెడ్ డ్రైవింగ్ లో వర్క్ చేశాను, ట్రాన్స్మిషన్స్, యాక్సెల్స్, బ్రేకింగ్, పవర్ ట్రైన్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్ డొమైన్ ఏరియాస్ అనమాట. ఓకే, Okay, అండ్ sir. కమింగ్ టు ద ఇంట్రడక్షన్ ఏంటంటే, ఈ మ్యాట్లాబ్ ఈ మ్యాట్లాబ్ టూల్ అనేది నార్మల్ గా హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ అనమాట. ఇది చాలా పర్ఫార్మెన్స్ హైగా ఉంటది అనమాట. ఐ విల్ మినిమైజ్ దిస్. it is a high performance language for technical computing. You can do n number of computings అనమాట. మ్యాథమెటికల్ కంప్యూటేషన్ లైక్ మ్యాట్రిక్స్ వైజ్ చేయొచ్చు, వెక్టర్స్ వైజ్ చేయొచ్చు, ఎరేస్ వైజ్ చేయొచ్చు, అండ్ సిమ్యులేషన్స్ చేయొచ్చు. అలాంటి చాలా 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 చేయొచ్చు. అండ్ దీంట్లో నీకు ఎలాంటి మెకానికల్ చేయొచ్చు, ఎలక్ట్రానికల్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ చేయొచ్చు, డిజైన్, మెకానికల్ డిజైన్స్ కూడా మోడల్ చేయొచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇవన్నీ చేయొచ్చు అనమాట దీంట్లో. ఓకే, సో ఇక్కడ కొన్ని పేర్లు విను. అసలు మ్యాట్లాబ్ విండో నీకు ఒక విండో చూపిస్తాను. ఆ విండోలో
ఇక్కడ ఫస్ట్ ఈ పేర్లు ఏంటో చెప్తాను. కమాండ్ విండో అంటే మనం టైప్ చేసే కమాండ్స్ అనమాట. కమాండ్ హిస్టరీ అంటేనో ఆల్రెడీ మనం కొన్ని కమాండ్స్ టైప్ చేసాం కదా, ఓల్డ్ హిస్టరీ చూసుకోవచ్చు అనమాట. వర్క్ స్పేస్ అంటేనో ఒక డేటా సేవ్ అయ్యే వేరియబుల్ నేమ్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ ని వర్క్ స్పేస్ అంటారు. నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందో కూడా. ఓకే కరెంట్ డైరెక్టరీ అంటే ఓకే మనం ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామో అనేది హెల్ప్ బ్రౌజర్ ఉంటుంది అండ్ స్టార్ట్ బటన్ ఉంటుంది మ్యాట్లాబ్ కి. ఓకే, నార్మల్ గా మ్యాట్లాబ్ కి ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇలా స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి ఇలా మ్యాట్లాబ్ అని చెప్పి ఓపెన్ చేయాలి ఇలా. ఓకేనా, ఇలా ఓకే ఇది ఓపెన్ చేయాలి. ప్రస్తుతం నా దగ్గర లైసెన్స్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఆన్లైన్ వర్షన్ తీసుకున్నాను. ఇందాక మీకు ఆన్లైన్ వర్షన్ లో చూపిస్తాను. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది విండో. ఓకే, నార్మల్ గా ఓపెన్ చేసిన తర్వాత డిఫాల్ట్ విండో ఇలా వస్తుంది అనమాట. ఈ విండోలో నేను ఇందాక చెప్పాను కమాండ్ విండో అని చెప్పాను ఒకటి. ఓకే, ఇది కమాండ్ విండో. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వర్క్ స్పేస్ అని చెప్పాను, ఇది వర్క్ స్పేస్. ఇది డైరెక్టరీ అనమాట. వర్కింగ్ డైరెక్టరీ అంటే దీన్ని అంటారు. ఓకేనా, ఓకే సార్ ఇక్కడ చూసావు కదా, కమాండ్ విండో, కమాండ్ హిస్టరీ, వర్క్ స్పేస్, కరెంట్ డైరెక్టరీ. ఆ కరెంట్ డైరెక్టరీ అనేది నీకు మరీ ఈజీగా ఉంటుంది. ఇంకో పిక్చర్ లో చూపిస్తాం మంచిగా. ఈ పిక్చర్ లో చూడు, ఇది స్క్రీన్ షాట్ లో. ఇక్కడ ఇది కరెంట్ డైరెక్టరీ అనమాట. నువ్వు ఏ డైరెక్టరీలో ఉంటే ఆ డైరెక్టరీ ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక హలో సార్ ఏదైనా ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫైల్ డీటెయిల్స్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇది కమాండ్ విండో అంటారు, ఇది వర్క్ స్పేస్ అంటారు, ఇది కమాండ్ హిస్టరీ అంటారు. ఓకేనా, నేను టూల్లోకి వెళ్తున్నా ఇప్పుడు. ఫర్ సపోజ్ ఈ కరెంట్ విండోలో నాకు ఈ ఫైల్ ఉంది. ఓకే, నేనున్న ఫోల్డర్ లో నాకు ఈ ఫైల్ నేను ఆల్రెడీ సేవ్ చేసి ఉంచాను. ఇదే ఫైల్ ని నేను హైలైట్ చేసింది అనుకో, ఇక్కడ ఇట్లా ప్రివ్యూ అని వస్తుంది. ఆ ఫైల్ సైజ్ ఎంత, ఎప్పుడు లాస్ట్ మాడిఫై చేశారు, ఆ ఫైల్ వర్షన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, ఇది వర్క్ స్పేస్ అన్నా కదా. వర్క్ స్పేస్ అంటే వేరియబుల్స్ ఏవైతే అన్నా కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 5 అని టైప్ చేశాను అనుకో, చూసావా ఏ అనే వేరియబుల్ సేవ్ అయింది ఇక్కడ. ఓకే, ఇది కమాండ్ విండో, ఇది వేరియబుల్స్ సేవ్ అయిన వర్క్ స్పేస్. ఓకేనా, అండ్ ఇక్కడ చూడు కమాండ్ హిస్టరీ అంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నేను లాస్ట్ ఏం చేశాను, 7:12 AM కి ఈ రోజు మ్యాట్లాబ్ ఓపెన్ చేశాను. అండ్ నేను లాస్ట్ వాడిన కమాండ్ ఏంటి, 7:55 కి A = 5 అనేది టైప్ చేశాను. ఇలా కమాండ్ హిస్టరీ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఫైండ్ ఫైల్స్ అంటే నువ్వు ఉన్న ఫోల్డర్ లో చాలా ఫైల్స్ ఉన్నాయనుకో, ఏదైనా ఫైల్ నేమ్ సెర్చ్ చేయడానికి. ఓకే, ఇది నార్మల్ గా డిఫాల్ట్ గా కనిపించే విండో అనమాట. ఇక్కడ ఈ పిక్ లో ఉన్న విండో ఏంటంటే ఓల్డ్ వర్షన్ ఆఫ్ మ్యాట్లాబ్. ఓకే, ఇది చాలా ఓల్డ్ వర్షన్, 2009 ఏది. ఓకే, బట్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 2025 ఇది న్యూ వర్షన్ ఆఫ్ మ్యాట్లాబ్. ఓకే, ఇట్లా విఆర్ అని టైప్ చేసినా కూడా వర్షన్ వస్తుంది 2026 చూసినా. అర్థమైందా, ఈ విఆర్ అని టైప్ చేస్తే కరెంట్ మనం ఏ మ్యాట్లాబ్ వర్షన్ వాడుతున్నామో కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు. A = 5 ఇచ్చినావు, B = 10 ఇస్తాను, ఏబి సేవ్ అయినాయి. ఓకేనా, నాకు C = A + B అని టైప్ చేస్తే ఆన్సర్ ఇచ్చేస్తుంది 15 అని. అది కూడా ఇక్కడ సేవ్ అయిపోయింది సిలో. ఇది జస్ట్ సింపుల్, వెరీ వెరీ బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఓకేనా, సో సో అలా చాలా కంప్యూటేషన్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మ్యాట్లాబ్ ఎలా ఉంటది అని చెప్పడానికి ఈ స్క్రీన్ అనమాట నీకు. ఓకేనా, ఇది క్రియేటింగ్ మ్యాట్లాబ్. హలో సార్ చెప్పండి. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎలా వాడతారు సార్ మ్యాట్లాబ్? ఏ ఇండస్ట్రీలో? ఆటోమోటివ్ సార్, ఆటోమోటివ్. నేను ఇప్పుడు ఆటోమోటివ్ లో నేనున్నది. ఓకేనా, అదే సార్ ఆటోమోటివ్ లో ఎలా వాడతారు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మోడల్ చూపిస్తాను మీకు. ఓకే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏది ఆ, ఇప్పుడు న్యూ వర్షన్స్ ఆఫ్ కార్స్ వస్తున్నాయి కదా, చాలా ఎస్ సార్ అడ్వాన్స్డ్ వర్షన్ కార్స్ వస్తున్నాయి కదా. ఆ అడ్వాన్స్డ్ వర్షన్ కార్స్ లో ఓ, అన్ని ఎలక్ట్రానిక్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, అవునా? ఎస్ సార్ ఆ ఆ ఎలక్ట్రానిక్ కంట్రోల్ బోర్డ్స్ కి మనం ఫంక్షనాలిటీ డిజైన్ చేస్తాం అనమాట. ఆ దానికి అల్గారిథం రాస్తాం. ఈ అల్గారిథం రాసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇది ఒక మోడల్. ఓకే, ఇది పర్లేదు, ఇది వదిలి. ఆ, ఇది ఒక మోడల్. ఈ మోడల్ డిజైన్ చేసినాం అనుకో, డిజైన్ చేసిన తర్వాత దీనికి ఒక సి కోడ్ జనరేట్ చేస్తాం అనమాట, డిజైన్ చేసిన మోడల్ కి. సో ముందు మోడల్ సిమ్యులేట్ చేసి, ఎగ్జాంపుల్ నీకు ఒకటి చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మనం లైవ్ ఎగ్జిస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఒకటి ఏదైనా డెమో మోడల్ తీసుకున్నాము. ఆటోమోటివ్ లో ఎలా వాడతారో చెప్తాను మీకు. ఈ డెమో ఓకే సార్ డెమో మోడల్ కదా. ఓకే సార్ ఇది ఒక్క నిమిషం. ఇది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఏబిఎస్ తెలుసు కదా మీకు? ఏబిఎస్ తెలుసా? యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. హలో, హలో పూర్ణ. హలో, సార్ ఉన్నావా? ఓకే. సో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఆ, ఏంటిది? బ్రేకింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ అనమాట. ఓకేనా? సో ఓకే సార్ ఈ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఇక్కడ చూసావా, ఇక్కడ వీల్ స్పీడ్స్ ని బేస్ చేసుకొని వెహికల్ యొక్క కొన్ని పారామీటర్స్ ఉంటాయి, డైనమిక్ పారామీటర్స్. వాటిని టార్క్ అని పారామీటర్ ఉంటాయి. వీల్ స్పీడ్స్ బేస్ చేసుకొని మనం బ్రేక్ ప్రెజర్ అప్లై చేయాలా లేదా ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ ఇది ఎలా వాడతారు అని చెప్తాను నీకు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ ని, ఈ మోడల్ ని సి కోడ్ జనరేట్ చేసిన సి కోడ్ ని సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తాను అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాక దీన్ని ఈసీయులోకి, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోకి దీన్ని డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది? మనకు రావాల్సిన ఇన్పుట్ డేటా వెహికల్ నుంచి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన అల్గారిథం ఇది పర్ఫామ్ చేసి ఎంత బ్రేక్ ప్రెజర్ అప్లై చేయాలనేది చెప్తుంది అనమాట. హలో, యాంటీ లాక్ బ్రేక్ ఉన్నప్పుడు ఎంత బ్రేక్ ప్రెజర్ అప్లై చేయాలనేది ఈ అల్గారిథం చెప్తుంది అనమాట. అలా నీకు నువ్వు నువ్వు ఓవర్ బ్రేక్ ఇచ్చినా కూడా, అండర్ బ్రేక్ ఇచ్చినా కూడా, ఇది ప్రెజర్ అనేది కావాల్సిన కావాల్సినంత ప్రెజర్ తోటి వెహికల్ డైనమిక్స్ అంటే వెహికల్ మొమెంటం కి తగ్గట్టు బ్రేక్ అప్లై చేస్తుంది అనమాట, ఆ ప్రోగ్రామ్ చేయటం వల్ల. అదే ఓన్లీ నువ్వు ఇచ్చిన మాన్యువల్ బ్రేక్ సీదా బ్రేక్ పెడల్స్ మీదకి పోయినాయి అనుకో, నువ్వు ఇచ్చే ఫోర్స్ ని బట్టి అది సడన్ గా రియాక్ట్ అయింది. అలా కాకుండా స్టేబుల్ గా రియాక్ట్ అవ్వాలి, అండ్ నీ వెహికల్ మొమెంటం కంట్రోల్లో ఉండాలి అంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ చేస్తాం. ఆ ప్రోగ్రామింగ్ అనేది ఎలక్ట్రానిక్ ఈసీయులో లోడ్ చేసి ఈసీయు టేక్ కేర్ చేసుకునేటట్టు మన వెహికల్ మొమెంటం అనేది స్టేబుల్ గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో ఇలా డిజైన్ చేసిన ఎలా యూస్ చేస్తున్నారు అనేది ఇలా చెప్తున్నా. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే సార్ ఓకేనా? ఓకే సార్ కెన్ వి కంటిన్యూ టు ద నెక్స్ట్ థింగ్? ఎస్ సార్ ఎస్ సో ఫర్ సపోజ్ ఈ మోడలే తీసుకున్నాం. ఇది మోడల్ ఆల్రెడీ డిజైన్ చేసిన మోడల్. దీన్ని రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు ఏమో నాట్ డిఫైన్ ఫర్ ద క్లాస్. ఓకే, ఇది పర్లేదు. నేను ఇందాక చేసిన ఒక మోడల్ ఓపెన్ చేశాను కదా.
ఒక న్యూ మోడల్ తీసుకున్నాం. ఒక న్యూ మోడల్ తీసుకున్న తర్వాత లైబ్రరీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ లైబ్రరీకి వెళ్తే మనకు ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేశాక అర్థమవుతాయి, ఇప్పుడు అర్థం కాదు. ఈ లైబ్రరీలోకి వెళ్ళి మనకి ఎలాంటి బ్లాక్, ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ తీసుకుంటాను. ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫర్ సపోజ్ ఒక డివిజన్ ఆపరేషన్ తీసుకుంటాను నేను. ఓకేనా, ఈ డివిజన్ ఆపరేషన్ కి నేను ఒక డివిజన్ కి మనకి ఎన్ని ఇన్పుట్స్ కావాలి? 2 ఇన్పుట్స్ కావాలి కదా. సో 2 ఇన్పుట్స్ కావాలి కాబట్టి ఒక 2 ఇన్పుట్స్ నేను, ఇట్స్ ఎ బేసిక్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ. 2 ఇన్పుట్స్ తీసుకుంటాను. ఓకే, ఇవి కాన్స్టెంట్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. నేను ఈ కాన్స్టెంట్ లోపలికి వెళ్ళి ఇక్కడ నాకు ఒకవేళ 50 కావాలి, ఏది ఫస్ట్ ఇన్పుట్ 50 కావాలి కాబట్టి 50ని కనెక్ట్ చేశాను. సెకండ్ ఇన్పుట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక కాన్స్టెంట్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నాకు ఒక 3 కావాలి. 50ని 3తో డివైడ్ చేశాను అనుకో. ఓకే, ఇక్కడ డిస్ప్లే అని ఒక బ్లాక్ ఉంటుంది. ఓకే, ఈ డిస్ప్లే బ్లాక్ ని ఇలా పెట్టి ఇలా సిమ్యులేట్ చేస్తే నీకు 50 డివైడెడ్ బై 3 ఎంత వాల్యూ అనేది ఇస్తుంది. అలా మనం చాలా ఇక్కడ నువ్వు చూస్తే సిమ్యులింక్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంది, డీప్ లెర్నింగ్ టూల్ బాక్స్, ఫిక్స్డ్ పాయింట్ డిజైనర్, హెచ్డిఎల్, సిమ్యులింక్ 3D యానిమేషన్, సిమ్యులింక్ అండ్రాయిడ్, సిమ్యులింక్ కోడర్స్, ఎక్స్ట్రా సపోర్ట్ ప్యాకేజ్, ఇలా మెకానికల్ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇది ఇది బేసిక్, దీని ఏమంటారంటే ఇది బేసిక్ మ్యాట్లాబ్ కాబట్టి, బేసిక్ థింగ్ కాబట్టి మనకు అన్ని కనిపించవు. సో మెకానికల్ బ్లాక్స్ కూడా ఉండే లైబ్రరీస్ కొన్ని ఉంటాయి అన్నమాట, అవి కూడా వాడి డిజైన్ చేస్తారు. సో మెకానికల్ లైబ్రరీస్ అంటే వాటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయో చూద్దాం మనం. ఒకవేళ ఎగ్జాంపుల్ ఉంటే మనం చూడొచ్చు. సిమ్స్కేప్ అనేది మెకానికల్ రిలేటెడ్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ పొజిషన్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇవి ఇక్కడ చూస్తే మీకు మోటార్స్ ఉంటాయి, మోటార్స్. ఓకేనా, ఈ మోటార్స్ రిలేటెడ్ బ్లాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఈ మోడల్ ని ఓపెన్ చేశాను అనుకో, మనకి కూడా మోటార్ కంట్రోల్ బ్లాక్ సెట్స్ కాపీ. ఇది నీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఓకే సార్. సో ఇది ఒక మెకానికల్ మోడల్ డయాగ్రామ్. ఇది ఫీల్డ్ ఓరియంటెడ్ కంట్రోల్ ఆఫ్ ఏసీ ఇండక్షన్ మోటార్. ఓకే, యు నో నా ఏసీ ఇండక్షన్ మోటార్, డిసి ఇండక్షన్ మోటార్. హలో సార్, ఎస్ సార్, యు నో ఇట్ నా. ఎస్ సార్. సో ఇవి మెకానికల్ రిలేటెడ్ మోటార్ డయాగ్రామ్ అనమాట. ఇవన్నీ కూడా మనం డిజైన్ చేయొచ్చు మ్యాట్లాబ్. ఇవన్నీ డిజైన్ చేసి వీటిని దీని మోటార్ కంట్రోల్ అల్గారిథం అంతా ఉంటది అనమాట. ఇవి డిజైన్ చేసి వీటిని సిమ్యులేట్ చేసి వీటి రెస్పాన్స్ కూడా చూడొచ్చు అనమాట. ఇది వర్షన్ ప్రాబ్లం, ఇది తర్వాత చూడవచ్చు. సో వీటిని సిమ్యులేట్ చేసి ఇది మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి లాజిక్. వన్స్ లాజిక్ వర్క్ అవుతుంది అనుకో, దీన్ని మనం డిప్లాయ్ చేస్తాం అనమాట హార్డ్వేర్ లోకి, అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లోకి. సో ఇక్కడ నువ్వు చూస్తే ఇది ఒకటి స్పీడ్ కంట్రోలర్ అనేది ఇది ఒక సబ్ సిస్టమ్, కరెంట్ కంట్రోల్ అనేది ఒక సబ్ సిస్టమ్, ఇన్వర్టర్ అండ్ మోటార్ అనేది ఒక సబ్ సిస్టమ్. ఇందులో మెకానికల్ బ్లాక్స్ ఉంటాయి ఇన్వర్టర్ అండ్ మోటార్ లో. ఓకేనా, ఇది కరెంట్ కంట్రోలర్, దీంట్లో ఇన్పుట్ స్కేలింగ్ ఉంది, కంట్రోల్ సిస్టమ్ ఉంది, డిబగ్, ఇవన్నీ
ఇవన్నీ కూడా మనం లాజిక్. సో ఇక్కడ నాకు ఇవన్నీ రెడ్ కలర్ ఎందుకు చూపిస్తున్నాయి అంటే నాకు ఈ బ్లాక్ సెట్ అనేది ఈ ఫ్రీ వర్షన్ లో బ్లాక్ సెట్స్ ఉండవు అనమాట. ఈ ఫ్రీ వర్షన్ ఆఫ్ మ్యాట్ ల్యాబ్ లో. లైసెన్స్డ్ వర్షన్ ఆఫ్ మ్యాట్ ల్యాబ్ లో అన్ని ఉంటాయి అనమాట. వన్స్ వన్స్ ఇది డెమో క్లాస్ కాబట్టి నేను లైసెన్స్డ్ వర్షన్ ది తీసుకోలేదు. ఒకవేళ వన్స్ రెగ్యులర్ క్లాస్ లో అయితే లైసెన్స్డ్ వర్షన్ ది ఓపెన్ చేసి మనం చూసుకోవచ్చు అనమాట అన్ని. ఓకే సార్. Okay. Now we'll continue. యూస్ కేసెస్ ఆఫ్ MATLAB ఏంటంటే మనకు నార్మల్ గా కంట్రోల్ సిస్టమ్స్ లో వాడతారు, డీప్ లెర్నింగ్ లో వాడతారు, ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ లో వాడతారు, స్పేస్ సిస్టమ్స్ లో వాడతారు, మెషిన్ లెర్నింగ్ లో వాడతారు, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ లో వాడతారు. ఇవన్నీ అన్నమాట. ఆటోమోటివ్ లో వాడతారు, రోబోటిక్స్ లో వాడతారు, సిగ్నల్ ప్రాసెసింగ్ వాడతారు, టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ లో వాడతారు, వైర్లెస్ కమ్యూనికేషన్ లో వాడతారు. ఇవన్నీ కూడా యూస్ కేసెస్ ఆఫ్ MATLAB. ఓకే, నెక్స్ట్ క్యాపబిలిటీస్. MATLAB క్యాపబిలిటీస్ ఏంటంటే ఇది డేటా అనాలిసిస్ కూడా చేయలేస్తుంది, గ్రాఫికల్ యూసేజ్ కూడా ఉంటుంది, ప్రోగ్రామింగ్ చేయొచ్చు, అండ్ యాప్ బిల్డింగ్ కూడా చేయొచ్చు. సొంతంగా యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు MATLAB యూజ్ చేసి. అండ్ ఇట్ సపోర్ట్స్ ద ఎక్స్టర్నల్ లాంగ్వేజెస్. ఇక్కడ ఏ ఎక్స్టర్నల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందంటే పైథాన్, C++, ఆర్ ఫోర్టాన్, జావా అండ్ మోర్. ఈ లాంగ్వేజెస్ కూడా MATLAB సపోర్ట్ చేస్తుంది. హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ కంప్యూటింగ్ చేస్తుంది, వెబ్ అండ్ డెస్క్టాప్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు, MATLAB ఇన్ ద క్లౌడ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్స్ MATLAB. ఓకే, హైలైట్స్ ఆఫ్ MATLAB. సో what are all the highlights means high level language for scientific and engineering computing, desktop environment turn for iterative exploring, design and problem solving, graphics for visualization data and tools for creating custom plots, apps for curve fitting, data classification, add-on toolboxes for tools for building applications and the interfaces as I mentioned. ఓకే, ఇది సిమ్లింక్ అనేది వేటికి సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పటిదాకా MATLAB గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సిమ్లింక్ గురించి మాట్లాడుకుంటాం. సిమ్లింక్ అనేది ఇట్స్ ఏ సిమ్యులేషన్ టూల్. ఓకే, ఇందాక చూపించాను కదా, మోడల్ సిమ్యులేట్ చేసి రన్ చేస్తే అనేది సిమ్యులేషన్ అనమాట. ఇట్స్ ఏ సిమ్యులేషన్ టూల్ డిజైన్ ఎన్విరాన్మెంట్ ఫర్ డైనమిక్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ MATLAB. అయితే ఓన్లీ సిమ్లింక్ నువ్వు ఓపెన్ చేయలేవు అనమాట. MATLAB అనేది బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాల్ అయి ఉంటేనే సిమ్లింక్ ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ డేటా ఫ్లో గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, అంటే వ్యూ చేయగలుగుతున్నావు ఈ ప్రోగ్రామ్స్. నువ్వు నార్మల్ గా అయితే సి కోడ్ రాస్తే C=A+B రాస్తావు. ఇక్కడ నేనేం చేశాను, ఇందాక డివిజన్ కి 2 బ్లాక్స్ తీసుకున్నాను, ఇంకో బ్లాక్ తీసుకున్నాను, అంటే ఆ లాజిక్ ని వ్యూ చేస్తున్నావు. ఓకే, సిమ్లింక్ సపోర్ట్స్ దిస్ ఫాలోయింగ్ థింగ్స్. ఏమేంటి అంటే సిస్టమ్ లెవెల్ డిజైనింగ్, సిమ్యులేషన్, ఆటో కోడ్ జనరేషన్, టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ ఇన్ ద ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ ద మేజర్ ప్లస్ పాయింట్ ఇది ఏంటంటే నార్మల్ గా C++ కోడ్ ఏంటంటే నువ్వు టెస్ట్ చేయాలి అంటే నువ్వు మళ్ళీ టెస్ట్ కేసెస్ రాస్తావు, దాన్ని రాసిన కోడ్ కరెక్ట్ వర్క్ చేస్తుందో లేదో టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. అదే ఇక్కడ MATLAB లో ఏంటంటే నువ్వు ప్రతిసారి ఇంప్లిమెంట్ చేసిన చిన్న లాజిక్ కూడా అక్కడే ఇన్పుట్ ఇచ్చి దాన్ని సిమ్యులేట్ చేసి అవుట్పుట్ కరెక్ట్ వస్తుందా లేదా అప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. అదొక మేజర్ అడ్వాంటేజ్. ఇందాక డివిజన్ కి వెరిఫై చేసుకున్నాను చూసావా, అలా. ఓకే, సిమ్లింక్ ఈస్ ఫర్ మోడల్ బేస్డ్ సిస్టమ్ డిజైన్, అనలైజ్ అండ్ టెస్ట్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి సపోర్ట్ ఫుల్ సిస్టమ్ లైఫ్ సైకిల్. అంటే MATLAB మామూలుగా సాఫ్ట్వేర్ వి సైకిల్ అంటే ఏంటో తెలుసా నీకు? ఐడియా ఉందా సాఫ్ట్వేర్ వి సైకిల్? చెప్పనా సార్? సాఫ్ట్వేర్ వి సైకిల్ అంటే నీకు ఐడియా ఉందా? సాఫ్ట్వేర్ వి సైకిల్ అంటే ఇలా ఉంటది అనమాట.
సో సాఫ్ట్వేర్ రీసైకిల్ లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ నుంచి ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాము, ఆర్కిటెక్చర్ నుంచి మాడ్యూల్ డిజైన్ చేస్తాం. ఈ మాడ్యూల్ డిజైన్ అనేది మోడల్ డిజైన్ అనమాట మ్యాట్లాబ్ లో. ఓకే, అండ్ యూనిట్ టెస్ట్ చేస్తాము, ఇంటిగ్రేషన్ టెస్ట్ చేస్తాం, సిస్టమ్ టెస్ట్ చేస్తాం, యాక్సెప్టెన్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ నువ్వు డిజైన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసినప్పుడు దీనిని డెవలప్మెంట్ ఫేజ్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని, రైట్ సైడ్ ఉన్న దాన్ని టెస్టింగ్ ఫేజ్ అంటారు. దీన్ని సాఫ్ట్వేర్ రీసైకిల్ అంటారు. ఓకే, ఓకే. జస్ట్ సిమ్లింక్ మోడల్ అంటే ఎలా ఉంటుందని తెలియటం కోసం ఒక పిక్. ఇది ఒక విజువలైజేషన్ కోసం ఒక సిమ్లింక్ మోడల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటది అనమాట. ఇక్కడ ఉండేదాన్ని రన్ బటన్ అంటారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే, యూస్ కేసెస్ ఇందాక చెప్పింది మ్యాట్లాబ్ యూస్ కేసెస్, ఇవి సిమ్లింక్ యూస్ కేసెస్. సిమ్లింక్ యూస్ కేసెస్ ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వాడచ్చు, వైర్లెస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రిఫికేషన్, కంట్రోల్ సిస్టమ్స్, ఓకే, సిగ్నల్ ప్రాసెసింగ్, autonomous system and robotics, advanced driver assist ADAS, ఇదంతా ఆటోమోటివ్ ఫీల్డ్స్, డిజిటల్ ట్విన్స్. ఓకే, ఇది నెక్స్ట్ స్టేట్ లో ఈస్ ఎ హ్యూజ్ టాపిక్. I meant to say advanced topic. I can explain this state flow once we are done with the MATLAB and Simulink. Okay. Hello. Hi. Okay. Next, coming to the what is MBD? And model-based development is a methodology where system functionality is designed, simulated, tested, and verified using the graphical models, typically in tools MATLAB and Simulink. So that's నార్మల్ గా మోడల్ బేస్డ్ డిజైన్ అని అంటారు. నార్మల్ గా మనం చేసే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని మోడల్ బేస్డ్ డిజైన్ డెవలప్మెంట్ ఆర్ మోడల్ బేస్డ్ డిజైన్ అంటారు. ఈ మోడల్ బేస్డ్ డెవలప్మెంట్ కి వాడే టూల్స్ MATLAB అండ్ Simulink. అండ్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఆటోమోటివ్ అంటే this is a accelerated development cycle. MBD supports rapid prototyping, simulation, and automatic code generation. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ సిమ్యులేషన్ అంటే నథింగ్ బట్ నేను ఇందాక చెప్పాను కదా, అప్పటికప్పుడు నువ్వు రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట. నువ్వు డిజైన్ చేసిన దానికి అప్పుడే రిజల్ట్ చూసుకొని ఫర్దర్ గా అంటే నువ్వు ఉన్న స్టార్టింగ్ డెవలప్మెంట్ ఫేజ్ లోనే నువ్వు రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట MATLAB వల్ల. ఏదైనా కోడ్ డెవలప్మెంట్ ఫేజ్ లోనే. అండ్ దిస్ రెడ్యూసెస్ టైమ్ టు మార్కెట్ వైల్ మెయింటైనింగ్ ద క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. సో ఇది దీనివల్ల ఏమైందంటే మనకు ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఇష్యూస్ తక్కువ వస్తాయి అనమాట MATLAB ద్వారా డిజైన్ చేస్తే. దానివల్ల మనకు టైం ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి పట్టే టైం తగ్గిద్ది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇందాక నేను V-సైకిల్ చెప్పాను కదా, ఇదే V-సైకిల్ అనమాట. సో మోడల్ బేస్డ్ డిజైన్ ఎక్కడెక్కడ వాడచ్చు అనేది చూసిన రిక్వైర్మెంట్స్ రాసే దగ్గర కూడా MATLAB వాడుకోవచ్చు, ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడానికి వాడుకోవచ్చు, మోడల్ బేస్డ్ డెవలప్మెంట్ కి వాడుకోవచ్చు, యూనిట్ టెస్టింగ్ కి వాడుకోవచ్చు, యూనిట్ వెరిఫికేషన్ అండ్ యూనిట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా వాడుకోవచ్చు. ఓకే సార్. ఓకే, ఇవి చాలా పేజెస్ ఉంటాయి, 107. ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట MATLAB అనేది. డౌన్ ద లైన్ పోన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.